లైక్ చదువుకునే టైంలో చదువుకోవాలి అండ్ ఎంజాయ్ చేసే టైంలోనే ఎంజాయ్ చేయాలి. కానీ ఇవాళ రేపు మనం ఏం చేస్తామంటే పిల్లలు చదువుకునే వయసులో ఏమో ఆట పాట ఎంటర్టైన్మెంట్ లోని టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్ లోని కాంపిటీషన్ ఎంత ఎక్కువ అయిపోయింది అంటే వాళ్ళకి కరెక్ట్ గా అడ్మిషన్స్ అవి కావాలి అంటే మంచి కాలేజెస్ లో దొరకట్లేదు. మనం చాలా స్ట్రగల్ అవుతున్నాము అండ్ స్ట్రగల్ అయ్యి వాళ్ళకేమో డొనేషన్లు అవి కూడా మనం పే చేసి అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం నేను అన్నాను కదా ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులోనే చెయ్యాలని. ఇప్పుడు మనం జాబ్ లో దాంట్లో కూడా వస్తాం. జాబ్ చేయడం స్టార్ట్ చేసాక కూడా ఏం చేస్తామంటే అదే తప్పుని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాము. జాబ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండట్లేదు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండకపోవడం వల్ల ఏమవుతోంది, మనం సంపాదించిన నాళ్ళు బాగా జల్సాగా లైఫ్ ని స్పెండ్ చేస్తూ ఉంటాం, ఖర్చు పెడుతూ ఉంటాము. కానీ రిటైర్ అయిపోయిన టైంలోని ఏ టైంలో అయితే మనం రిటైర్ అయిపోతామో మన ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసుకోవాలని అనుకుంటామో ఆ టైంలోని మనం పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటాము.